శ్రీ కామాక్షి సమేత అగస్తీశ్వర స్వామి దేవాలయం చిత్తూరు. ఈ ఆలయం చిత్తూరులో నేవా నది తూర్పు తీరములో ఈశ్వరుని గుడి వీధిలో తూర్పునకు అభిముఖముగా ఉంది. కోటకు సమీపములో పూర్వం కోటలో కలిసిన దేవాలయంగా తెలుస్తోంది. అగస్త్య మహర్షి దేశాటనం చేస్తూ దక్షిణాది ప్రాంతాలను సందర్శిస్తూ ఈ పవిత్ర ప్రాంతంలో విడిది చేసి ఆశ్రమం నిర్మించి తపమాచరించారు. నీటి కొరకు బ్రహ్మను కోరారు. చివరగా తన కమండల జలమును చిలకరించి నీవా అని పిలిచాడు. నీవా అనగా తమిళ భాషలో నీళ్లను రమ్మని పిలవటం. అగస్త్య మహాముని ఆశ్రమ ప్రాంతంలో తపము చేస్తూ నీళ్లను రమ్మని పిలవగానే క్షణాలలో నది తయారై ప్రవహించినది. అగస్త్య మహర్షి తాను తపము చేసిన ఆశ్రమ ప్రాంతములోనే లింగమును ప్రతిష్ఠించి పూజింపసాగాడు. ఆయన పూజించిన లింగము ఆయన పేరనే అగస్తీశ్వర స్వామి వారుగా జనవాడుకైనది. ఈ ఆలయం 140 అడుగుల పొడవు, 100 వెడల్పు, 15 ఎత్తైన ప్రహరీ లోపల ఉంది. ప్రహరీకి అనుసంధానించబడి 20 పొడవు, 15 వెడల్పు కలిగి 39 అడుగుల ఎత్తైన గాలిగోపురం, 7 పంచలోహ కలశాలతో అందమైన శిల్పాలు తీర్చి ప్రాచీనత మేళవించే దేవతా శిల్పాలతో, అష్టదిక్పాలకులతో, నంది ప్రతిమలతో శిఖరాగ్రము వరకు అలంకరించారు. గర్భాలయం 12 అడుగుల పొడవు, అంతే వెడల్పు, 33 అడుగుల ఎత్తున పంచలోహ ఏక కలశముతో అలంకరించారు. తరువాత అంతరాలము, ఉపాంతరాలము, రంగమండపము, ప్రవేశ మండపములున్నాయి. గర్భాలయంలో అగస్తీశ్వర స్వామి వారు జలపీఠంపై కొలువై ఉండి భక్తుల కోరికలు తీర్చి పూజలు అందుకుంటున్నారు. స్వామివారికి ఎదురుగా పెద్ద నందీశ్వరుడు, బలిపీఠము, పంచలోహ పతాక ధ్వజములు ఉన్నాయి. ఉత్తరాన నటరాజస్వామి దేవాలయం ఉంది. అగస్తీశ్వరాలయ గర్భాలయ వెలుపలి కుడ్యములందు దక్షిణామూర్తి, వినాయకుడు, మహావిష్ణువు, బ్రహ్మ, దుర్గ దేవి పరివార దేవతలుగా ఉన్నారు. ఎదురుగా నెమలి వాహనము, బలిపీఠము, పశ్చిమాన నాల్వర్ స్వామి సన్నిధి, సోమస్కందర్ సన్నిధులు ఉన్నాయి. శిల్ప సౌందర్యంతో ఉట్టిపడుచున్నవి ఈ ఆలయాలు. పశ్చిమాన నాగదేవతలున్నారు. నైరుతిలో వరసిద్ధి వినాయక స్వామి ఆలయము 13 అడుగుల పొడవు, వెడల్పులు కలిగి 21 అడుగుల ఎత్తైన ఏకకలశంతో పూరించబడి ఉంది. నైరుతిలో శివపార్వతుల కళ్యాణ మండపము, గోపుర ప్రవేశంలో ఉత్తరాన కాలభైరవుడు, దక్షిణాన సూర్యభగవానుడు ప్రతిష్ఠింపబడినారు. కాలభైరవుడు క్షేత్రపాలకుడుగా నున్నారు. వాయువ్యంలో అమ్మవారి ఆలయం 12 అడుగుల పొడవు, అంతే వెడల్పు కలిగి 31 అడుగుల ఎత్తైన గోపురం పంచలోహ ఏక కలశముతో అందముగా ఉంది. ప్రహరీలో వాయువ్యంలో మీనాక్షి సుందరేశ్వర స్వామి దేవాలయము పంచలోహ ఏకకలశముతో ఉంది. ఎదురుగా నందీశ్వరుడు, బలిపీఠములున్నాయి. ఈశాన్యములో యాగశాల ఉంది. నవగ్రహ దేవతలున్నాయి. పశ్చిమాన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారికి ఆలయం ఉంది. ఎదురుగా నెమలి వాహనము, బలిపీఠములున్నాయి. శిల్ప సౌందర్యముతో ఉట్టిపడుచున్న ఈ ఆలయాలన్నీ ఒకసారి చూడవలసినదే. అమ్మవారి గర్భాలయంలో దక్షిణాన సరస్వతి, పశ్చిమాన మహాలక్ష్మి, ఉత్తరాన దుర్గాదేవి వెలుపల పరివార దేవతలుగా ఉన్నారు. గోపుర ప్రవేశంలో ఉత్తరాన క్షేత్రపాలకుడు కాలభైరవుడు, దక్షిణాన సూర్యభగవానుల ప్రతిమలు ఉన్నాయి. ఆలయంలో నిత్య పూజలు, విశేష పూజలు, ప్రత్యేక పూజలు, మాస పూజలు జరుగుతాయి. కార్తీక మాసంలో ఏకదిన లక్ష బిల్వార్చన జరుగుతుంది. 2వ రోజు మహారుద్రహోమం, కళ్యాణోత్సవము, రాత్రికి ఊరేగింపులు ఉంటాయి. మార్గశిరంలో అముదా నక్షత్రం రోజున నటరాజస్వామి, శివగామి, ఆనంద నటేశ్వర స్వామి గోపుర దర్శనం ప్రత్యేకంగా ఉంటుంది. ఆ రోజు ఊరేగింపు, సాయంకాలం శాంతి అభిషేకం, చందనాభిషేకం, చందనాలంకారం, రాత్రి లింగోద్భవము, ఆరుద్ర నక్షత్రం రోజు చెరుకు పాలాభిషేకము,
విభూది అలంకారాలు ఉంటాయి. వివిధ ఉత్సవాల ఊరేగింపులు ప్రత్యేకంగా ఉంటాయి. పాల్గొన మాసంలో 12 రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. 1వ రోజు ఉదయం గ్రామదేవత ఉత్సవము, రాత్రి వినాయకోత్సవం, 2వ రోజు ధ్వజారోహణం, రాత్రి హంసవాహనం, పంచమూర్తి ఉత్సవం, 3వ రోజు యాలివాహనం, సింహవాహనం, 4వ రోజు కేడయా ఉత్సవం, కామధేను వాహనం, 5వ రోజు భూతవాహనం, రాత్రి శేషవాహనం, 6వ రోజు అధికార నంది సేవ, రాత్రి వృషభవాహనము, 7వ రోజు కేడయ ఉత్సవము, ఏనుగు వాహనము, 8వ రోజు రథోత్సవము, రాత్రి నీవా నది తీర అభిషేకము, 9వ రోజు భిక్షాండి ఉత్సవము, మధ్యాహ్నం కళ్యాణోత్సవము, రాత్రి గుర్రపు వాహనము, 10వ రోజు సూర్యప్రభ చంద్రప్రభ, రాత్రిపూట పుష్ప పల్లకి సేవ అతి వైభవముగా వినోద వేడుకలతో జరుగుతుంది. ప్రతి నెల పౌర్ణమికి గ్రామోత్సవము, ఉత్సవమూర్తుల మెరవణులు ఉంటాయి. ప్రదోష మహాపూజలు, నందీశ్వరుని నెలకు 2 సార్లు, త్రయోదశి నాడు 2 సార్లు పూజలు ఉంటాయి. ప్రతి పౌర్ణమికి 2 సార్లు కాలభైరవునకు, సూర్యభగవానునకు పాలాభిషేక, అన్నాభిషేకాలు తమిళ సాంప్రదాయం ప్రకారం జరుగుతాయి. శివరాత్రికి 4 రోజులు పూజలు, అభిషేకాలు, 108 లీటర్ల చెరుకు రసముతో 108 లీటర్ల పాలతో అభిషేకాలు జరుగుతాయి. ఈ ఆలయమునకు సంబంధించిన 13 రాగి రేకులలో ఒకటి మద్రాస్ మ్యూజియంలోను, మిగిలినవి చెంగల్పట్టులోను ఉన్నట్టు లిస్ట్ ఆఫ్ కాపర్ ప్లేట్స్ పబ్లిషింగ్ వాల్యూమ్ 2లో నమోదై ఉంది. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ పురాతన దేవాలయాల అన్వేషణ ఛానల్లో వందలాది దేవాలయాల స్థల పురాణాలు, చరిత్రలు చూచి విని సంతోషించండి, ఆనందించండి.